హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం ఆస్తమాని ఏ విధంగా తగ్గించుకోవాలో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆస్తమాకి మరియు సీజనల్ కోల్డ్కి మధ్య గల వ్యత్యాసం ఏంటి? సీజనల్ కోల్డ్ అలర్జీ వల్ల వస్తుంది. అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇంకేదైనా సరే సబ్స్టెన్స్ మనకు పడంది కావచ్చు. ఈ సబ్స్టెన్స్కి మన ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే రియాక్షన్ అదే సీజనల్ కోల్డ్. మరి ఆస్తమా అంటే ఇది కూడా ఒక రకమైన అలర్జీనే, కాకపోతే ఇది శ్వాస నాళాలపైన తన ప్రభావం చూపిస్తుంది. మన ఊపిరితిత్తుల్లో గాలి గదులు ఉంటాయి కదండి, చిన్నవి ఆల్వియోలై. అక్కడి నుండి మన ముక్కు రంధ్రాల వరకు ఉన్నటువంటి శ్వాస నాళాలు ఇన్ఫ్లమేషన్ కి గురవుతాయి. దాన్నే ఆస్తమా అంటారు. ఆస్తమాలో ఈ శ్వాస నాళాలకి ఇన్ఫ్లమేషన్ కి గురై అవి దాని ఒరిజినల్ సైజ్ కంటే కూడా చిన్నవైపోతుంది అండి. అంటే వాపుకు గురవుతాయి ఎక్స్టర్నల్గా, బట్ లోపల ఇంటర్నల్గా నాళం సైజ్ తగ్గిపోతుంది. అందువల్లనే బ్రీతింగ్ డిఫికల్టీ అనేది వస్తుంది. అంతేకాదు మ్యూకస్ కూడా ఎక్కువగా తయారయ్యి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. ఆస్తమా మనకు జెనెటికల్గా రావచ్చు, లేదా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా రావచ్చు. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కోల్డ్గా మరియు ఈ ఎయిర్ పొల్యూషన్తో నిండిపోతే దానివల్ల కూడా మన శ్వాసనాళాలు ఇబ్బంది పడుతుంటాయి. ఈ ఆస్తమాలో ఈ శ్వాసనాళాలు వాపుకు గురవడం వల్ల వాటి సైజ్ తగ్గిపోతుంది, మరియు అవి ఎక్స్పాండ్ అవ్వడానికి దాని చుట్టూ ఉన్నటువంటి ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందండి. అవి బిగుసుకుపోవడం వల్ల అవి ఎక్స్పాండ్ కాలేవు. కాబట్టి అవి కాంట్రాక్ట్ అయ్యి లోపలికి వాపుకు గురవడం వల్ల సైజ్ తగ్గిపోతుంటుంది. అప్పుడు శ్వాసను తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆస్తమా వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే కూడా ఆస్తమాకు రావడానికి గల కారణాలు మనం అవాయిడ్ చేసుకోగలిగినట్లయితే దాన్ని సమర్థవంతంగా నివారించుకోగలిగాం. ఆస్తమా రావడానికి మొదటి రీజన్ ఏంటంటే హెరిడిటీ అండి. మన ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఆస్తమా ఉన్నట్లయితే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రెండవ కారణం ఏంటంటే అలర్జీస్ అండి. సో ఆస్తమా రావడానికి ప్రధానంగా ఈ పోలెన్, ఈ పువ్వుల్లో ఉన్నటువంటి పుప్పుడు రేణువులు అంటారు కదా, ఆ పోలెన్ వల్ల సంభవిస్తూ ఉంటుంది అలర్జీ. అంతేకాదు కాస్త తడిగా ఉన్న వాతావరణం, సపోజ్ మన మౌల్డింగ్ తర్వాత మన చుట్టూ ఉన్న వాల్స్ తడిగా మారిపోయాయనుకోండి, మన రూమ్ కూడా ఒక రకమైన తడి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ వాతావరణం కూడా అలర్జీకి కారణమవుతుంది. మనం పడుకునే దిండు దుప్పట్లు, దిండు కవర్స్ ఈ డస్ట్ని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే దాని ద్వారా కూడా మనకు అలర్జీ వస్తూ ఉంటుంది. ఎక్కువగా పెట్స్తో మనము కలిసి జీవిస్తున్నట్లయితే ఆ పెట్ నుండి వచ్చేటువంటి వాటి చర్మం పైనటువంటి వెంట్రుకలు ఉంటాయి కదండి, ఆ వెంట్రుకల ద్వారా కూడా మనకు ఆస్తమా రావచ్చు. ఈ కాక్రోచెస్ వల్ల కూడా ఆస్తమా రావచ్చండి. ఇవే ప్రధానంగా ట్రిగ్గర్ చేసే అలర్జీస్. ఇక మూడవ కారణం ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్. మన వెహికల్స్ రిలీజ్ చేసే గ్యాసెస్, తర్వాత ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ నుండి రిలీజ్ అయ్యే స్మోక్, మన చుట్టూ ఏదైనా గార్బేజ్ మండిస్తున్నట్లయితే ఈ ప్లాస్టిక్ నుండి వచ్చేటువంటి స్మోక్, ఇవన్నీ కూడా ఈ ఎయిర్వేస్ని ఇరిటేట్ చేసి వాటికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇక నాలుగవ రీజన్ ఏంటి అంటే స్మోకింగ్. ఆల్రెడీ ఆస్తమా ససెప్టబిలిటీ ఉండి స్మోకింగ్ చేస్తున్నట్లయితే ఆ స్మోక్ నిరంతరము ఒక హ్యాబిట్ లాగా మారి వాళ్ళ ఊపిరితిత్తులోకి వెళ్ళి వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఎయిర్వేస్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఐదవ రీజన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ చిన్నప్పుడు ఈ పిల్లల్లో అటాక్ అయిందనుకోండి, అది ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్కి గురి కాకుండా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేయడం చాలా ప్రధానం. ఇక ఆరవ రీజన్ ఏంటంటే వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి కండిషన్స్. కొంతమంది ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు, కొంతమంది ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల, లేదా ఈ వాషింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, ఈ డిటర్జెంట్స్ అంటారే, ఆ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి, ఇంకా ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఫ్లోర్ డస్ట్ ఉంటుంది కదా, దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువగా ఆస్తమా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా పెయింట్ వర్క్ చేసే వాళ్ళు పెయింట్ వాసన ఎక్కువగా చూసినా సరే వాళ్ళకి ఆస్తమా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఆస్తమా వస్తుంటుందండి. ఇక ఏడవ రీజన్ ఏంటి అంటే కోల్డ్ అలర్జీ అండి. కొంతమందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగినా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి కోల్డ్ ఎయిర్ పీల్చినా సరే ఆస్తమా వస్తుంటుందండి. సో ఆస్తమా ఆల్రెడీ వచ్చిన వాళ్ళలో ఈ కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్లయితే అది మరింత ఎక్కువగా మారిపోతుంటుంది. ఇక ఎనిమిదవ రీజన్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ అండి.
సో ఎక్సర్సైజ్ వల్ల ఆస్తమా రాదు, కానీ విగరస్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే ఈ శ్వాసనాళాలు ఇరిటేషన్కి గురవుతాయి, అది ఇన్ఫ్లమేషన్కి గురయ్యి అది ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఆస్తమాగా ససెప్టబుల్గా ఉన్నటువంటి పీపుల్ విగరస్ ఎక్సర్సైజ్ చేయకూడదండి. సో దానివల్ల ఆస్తమా తీవ్రతరం అయిపోతుంది. ఇక 9వ రీజన్ ఏంటి అంటే ఒబేసిటీ అండి. బాగా ఓవర్ వెయిట్గా ఉన్నటువంటి పీపుల్లో ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండడం చాలా అవసరం. ఇక 10వ రీజన్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఆర్డర్స్, ఘాటైన స్మెల్. మనం నిద్రిస్తున్న టైంలో ఎవరైనా సెంటెడ్ స్టిక్స్ వెలిగించారు, అగరబత్తీలు, ఆ పొగ ఘాటైన స్మెల్ మన రూమ్ మొత్తాన్ని నింపేస్తుంది. లేదా ఏదైనా సరే ఈ పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారు, ఆ ఘాటైన స్మెల్. తర్వాత మస్కిటో రెపెల్లెంట్స్ ఉంటాయి కదండి, అది ఆన్ చేశారు, దాని నుండి వచ్చేది. ఈ శ్వాసకి సంబంధించినటువంటి కృత్రిమమైనటువంటి కెమికల్స్ ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో అవి ఎయిర్వేస్ని ఇబ్బంది పెడతాయి. ఇక 11వ రీజన్ ప్రధానమైనది ఏంటి అంటే స్ట్రెస్ డైరెక్ట్గా ఆస్తమాని ట్రిగ్గర్ చేయదు, కానీ ఆస్తమా ఆల్రెడీ ఉన్నట్లయితే అది తీవ్రతరం చేస్తుంది. సో స్ట్రెస్ని తగ్గించుకొని మన జీవన శైలిలో మార్పులు మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆస్తమాని తగ్గించుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఆస్తమా అనేది ఒక అలర్జిక్ కండిషన్ అండి. ఎప్పుడైతే ఆ అలర్జీకి ఎక్స్పోజ్ అవుతారో మనుషులు ఇమ్మీడియట్గా ఈ ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ట్రిగ్గర్స్ వాళ్ళు ఫేస్ చేస్తారో దాన్ని అవాయిడ్ చేయడమే ఒకటే మార్గం అండి. లేదా కంప్లీట్గా నిర్మూలించడం అనేది ఇట్ టేక్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడైతే ఈ అలర్జీ ట్రిగ్గర్స్ని మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్తామో మనలో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఈ ఆస్తమా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం పైన చెప్పినటువంటి 11 ట్రిగ్గర్స్ని మనం అవాయిడ్ చేసుకోగలిగినట్లయితే ఆస్తమాని మనం ఖచ్చితంగా మనం దూరంగా పెట్టవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి. అందరికీ అన్ని రీజన్స్ అప్లికబుల్ కావు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి అలర్జీ కండిషన్ ఉంటుంది. కాబట్టి మన చేతిలో ఉన్న పరిష్కారం ఏంటి అంటే ఈ పైన చెప్పినటువంటి ఈ ట్రిగ్గర్స్ని దూరంగా పెట్టడమే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.